నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ను కలిసిన నారా లోకేష్. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైనందుకు తెలుగుదేశం పార్టీ తరపున శుభాకాంక్షలు తెలిపిన మంత్రి. రాష్ట్రంలో ముంపు వదంతులు సృష్టిస్తే సహించేది లేదన్న మంత్రి నిమ్మల. ప్రశాంత ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డితో ములాఖత్ అయిన వైసీపీ నేతలు. లిక్కర్ స్కామ్ అనేది చంద్రబాబు అల్లిన కట్టు కదా అని మండిపాటు. ప్రధాని మోదీతో భేటీ అయిన వ్యోమగామి సుభాష్ శుక్లా. అంతరిక్షంలోకి తీసుకెళ్లిన జాతీయ జెండాను ప్రధానికి బహూకరణ. దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు అభివృద్ధికి సహకరించాలని కోరుతూ వినతి పత్రాలను సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన సిపి రాధాకృష్ణన్ను మంత్రి లోకేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైనందుకు తెలుగుదేశం పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేసిన అనుభవం రాబోయే రోజుల్లో దేశానికి సమర్థవంతమైన సేవలు అందించడానికి ఉపకరిస్తుందని అన్నారు. క్రమశిక్షణ, పట్టుదలకు మారుపేరైన రాధాకృష్ణన్ తమలాంటి కొత్త తరానికి ఆదర్శంగా నిలుస్తారని లోకేష్ పేర్కొన్నారు. అమరావతితో సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ముంపు వదంతులు సృష్టిస్తే సహించేది లేదని, ప్రశాంత ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరించారు. ప్రజలకు ముంపు భయం వద్దని, పరిస్థితి పూర్తి అదుపులో ఉందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో ముప్పు లేకుండా చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. వరద వస్తుందంటూ దుష్ప్రచారం చేసే వారెవరైనా తీవ్రవాదులతో సమానమని అన్నారు. ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించడం, ఆందోళనకు భయభ్రాంతులకు గురిచేయడం క్షమించరాని నేరమని ఆయన పేర్కొన్నారు. రాజధాని నగర ప్రాంతంపై వైసీపీ వెనుకొండి వివిధ మాధ్యమాల ద్వారా విష ప్రచారం చేయిస్తోందని విమర్శించారు. ప్రజల్లో లేనిపోనిటువంటి ఆందోళనలు సృష్టించి, అనుమానాలను రేకెత్తించి, భయభ్రాంతులను చేయడం అనేది క్షమించరానిటువంటి నేరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అటువంటి నేరం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు ప్రతి నిత్యం కూడా వైసీపీ చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా ప్రజలు గమనించమని కోరుతూ ఉన్నా. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పార్టీ పాలనలో ఇరిగేషన్ శాఖను నిర్వీర్యం చేసేసి అన్నదాతకు అది తీవ్రమైనటువంటి అన్యాయం చేసి క్షమించరానిటువంటి చరిత్ర వైసీపీ పార్టీది ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే ఈరోజు 70% మందికి ప్రధానమైన ఆదాయ వనరు వ్యవసాయం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అటువంటి ఇరిగేషన్ శాఖను గాలికొదిలేసినటువంటి చేత కానిటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నేడు మొసలి కన్నీరు కారుస్తూ కాపర డ్యాము కుంగిపోయింది, ప్రకాశం బ్యారేజీ గేట్లు పనిచేయక బెజవాడ మునిగిపోతుంది, తుంగభద్ర గేట్లు కొట్టుకుపోతూ ఉన్నాయి, ఏదైతే మరి యొక్క కొండవీటి వాగు అవుట్ఫాల్ స్లూయిస్ లీక్ అయి అమరావతి మునిగిపోతుంది, కొండవీటి వాగు వాటర్ అంతా కూడా డైవర్ట్ చేసి పొన్నూరుని ముంచేస్తున్నారు. అంటే ఇట్లా ప్రతిరోజు ప్రతి నిత్యం కూడా తమ ఏదైతే పేటీఎం పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో, తమ రహస్య స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితోటి కూడా ఇటువంటి అసత్యమైనటువంటి అబద్ధమైనటువంటి ప్రచారాలు వాళ్ళ ప్లాట్ఫారం మీద చేయిస్తూ వాటిని మళ్ళీ తమ యొక్క పేటీఎం బ్యాచ్ ద్వారా సోషల్ మీడియా ద్వారా దాన్ని మళ్ళీ ఇంత ప్రచారం చేసి, అంటే ఈ రకంగా ఒక రాజకీయ ముసుగులో ఇటువంటి విష ప్రచారం ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తుందో అటువంటి దానిలో వేసమెత్తు కూడా వాస్తవం లేదని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. అంటే ఈ యొక్క సంవత్సరం కాలంలోనే ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క సమర్థవంతమైనటువంటి పాలనకు రోజు రోజుకి కూడా ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటంతో
తట్టుకోలేక ఇటువంటి విష ప్రచారానికి వైఎస్ఆర్సీపీ పార్టీ పూనుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఏదైతే కాపర్ డ్యాము ఆ రోజు 2018-2021 సంవత్సరాల్లో పూర్తయినటువంటి పరిస్థితి. అటువంటి కాపర్ డ్యాము వాస్తవంగా చూస్తే దాని స్ట్రెంగ్త్ 3 years 4 years ఇస్తారు. దానికే బట్రస్ డ్యామ్ను కూడా మనం 90% మొన్న పూర్తి చేసాం దాని స్ట్రెంగ్త్ను మరింత పెంచడం కోసం. ఏదైతే ఈ యొక్క బట్రస్ డ్యాము స్ట్రెంగ్త్ పూర్తి చేసాం, ఏదైతే ఆ యొక్క కాపర్ డ్యాముకు సంబంధించి పైభాగంలో వాహనాల యొక్క రాకపోకలకు సంబంధించి ఒక 9 మీటర్ల రోడ్డును కూడా మనం ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. ఏదైతే ప్రకాశం బ్యారేజ్కు ఉన్నటువంటి 70 గేట్లు, 70 గేట్లలో భద్రత దృష్ట్యా ఈ ఫ్లడ్ అనంతరం ఆ యొక్క ఏదైతే సాంకేతిక సమస్యను మరి పరిష్కరించవచ్చు అనే ఉద్దేశంతో ఒక్క గేటు ఆపరేషన్ విషయంలో మనం జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా 69 గేట్ల ద్వారా నిరంతరం మరి అక్కడ వాటర్ మేనేజ్మెంట్ జరుగుతూ ఉంటే మరి ఇటువంటి అసత్యమైనటువంటి అబద్ధం అంటే ఆ గేటు సురక్షితంగా ఉంది, ఆ గేటు భద్రతకి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి, ఆ గేటు నిర్మాణానికి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి, ఆ గేటు దృఢత్వానికి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి. మరి ఒక్క గేటు ఆపరేషన్ భద్రత దృష్ట్యా నిలిపితే ఇంకా 69 గేట్లు అక్కడ ఆపరేషన్ పనిచేస్తూ ఉన్నాయి. ఈ గేట్ కూడా రేపు ఫ్లడ్ తగ్గిన తర్వాత ఆ సాంకేతిక సమస్యను కూడా సరి చేసుకుంటారు. మరి ఇటువంటి పరిస్థితిని కూడా ఆ యొక్క గేట్లు పనిచేయట్లేదు, బెజవాడ మునిగిపోతుంది అనేటువంటి విధంగా ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా, అదేవిధంగా వీళ్ళ ఫేస్బుక్ ఛానళ్ళు, అదేవిధంగా వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ప్రచారం చేసి ఏదైతే భయోందోళనలు సృష్టించి ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ మీద కూడా స్థానిక విజయవాడ మరి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసి వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కూడా కఠినంగా చర్యలు తీసుకోమని చెప్పేసి 2-3 ఏళ్లలో అమరావతిలో పులస చేపలు పట్టి మీ అందరికీ పంచిపెడతామని, ఇక్కడ గోదావరి పొంగినట్టు అక్కడ వరద పొంగుతుందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, సుగాసి బాలసుబ్రహ్మణ్యం ములాఖాతులో కలిశారు. అనంతరం కేతిరెడ్డి మాట్లాడుతూ అమరావతిపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ మేం దమ్మున్న వాళ్ళం, మా పార్టీ దమ్మున్న పార్టీ, మళ్లీ ఎన్నికలు పెడితే తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఆ రోజు కూడా ఇలాగే ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు చూడడం జరిగింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆ జిల్లాలో పొలిటికల్గా వీళ్ళను చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళను ఎదుర్కొంటున్న కుటుంబంలో పెద్దిరెడ్డి గారి కుటుంబం ఒకటి కాబట్టి వాళ్ళను మానసికంగా ఇబ్బంది పరచాలి అనే ఒక ఆలోచనతో గతంలో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఆయన ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి ఒక లేని స్కామ్ను తీసుకొని వచ్చి మిథున్ రెడ్డి గారి మీద నిరాధారంగా జైల్లో ఉంచడం జరిగింది. పులివెందల్లో మొన్న ఎలక్షన్లలో జెడ్పీటీసీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ వీళ్ళు ప్రజాస్వామ్యంగా ఏ విధంగా జరిగిందని అంటున్నారో ఈరోజు మిథున్ రెడ్డి కేసులో కూడా, మద్యం కేసులో కూడా అదేవిధంగా ముడుపులు అని చెప్పేసి అప్రజాస్వామికంగా జైల్లో నిర్బంధించడం జరిగింది. డెఫినెట్గా హీ విల్ కమ్ బ్యాక్ మోర్ స్ట్రాంగ్, నిర్దోషిగా, అదేవిధంగా తొందరలోనే ఇది వస్తాడని, మోర్ స్ట్రాంగ్ గా బయటకు వస్తాడని చెప్పేసి అనుకుంటున్నాం. ఇది అది చెప్తున్నాం కదా, వీళ్ళు ఎవరికి భయపడటం లేదు. ఇది నాకు అర్థం కావటం లేదు. ఇది ఏ రాజ్యమో? న్యాయస్థానాలకు భయపడటం లేదు, ప్రజాస్వామ్యానికి భయపడటం లేదు, ప్రజలకు భయపడటం లేదు. మనం ఎప్పుడో చూసాం కొలంబియన్ డ్రగ్ లార్డ్ పెబులో ఎస్కోబార్ కు సంబంధించి ఆ రోజు సుప్రీంకోర్టు మీద కూడా ఆయన వెళ్లి దాడి చేసి వాటిని ఇవన్నీ చేసినారు. అంతకంటే దౌర్భాగ్యంగా ఇక్కడ ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నదన్నమాట. డెఫినెట్ గా దీనికి సంబంధించినది చంద్రబాబు నాయుడుకి ఏం కాదు, ఎవరైతే ఇంప్లిమెంట్ చేయడం లేదో ఆ ఉద్యోగస్తులు వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి. మీ గోదావరి నది ఏ విధంగా ఉందో అది పొంగి పొర్లుతోంది అక్కడ అమరావతిలో. మీకు మాత్రమే సొంతమవుతుంది అనుకున్న దాన్ని ఏమి చేపలంటారయ్యా, పులస, రేపొద్దున ఖచ్చితంగా 2-3 సంవత్సరాల్లో మీరు అమరావతిలో చూడబోతున్నారు. అప్ స్ట్రీమ్ కి ఇవ్వబోతున్నాయి, అదే పులసలను మీకు అమరావతి దాంట్లో మీకు పట్టించి మీ అందరికి ఇవ్వబోతున్నాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. కేవలం రాజకీయ కక్ష సాధింపులే ఈరోజు చేసే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం అనేది, కూటమి ప్రభుత్వం కూడా ముందుకు పోతా ఉంది. మరీ ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్ అనేది
చంద్రబాబు నాయుడు గారు అల్లిన కట్టుకథ. ఆ కట్టుకథ ఆధారంతోనే ఈరోజు సిట్ అధికారులు కూడా ఎంక్వైరీ చేస్తూ సరైన ఆధారాలు లేకపోయినా కూడా కాలయాపనతో వీళ్ళందరూ కూడా గడుపుతున్నారు. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వారిని మాత్రం జైలు పాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మానసికంగా కూడా అంటే కార్యకర్తలను కానీ నాయకులను కానీ మానసికంగా అధైర్యపరచవచ్చని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా వేధించవచ్చని చెప్పేసి ఈ పార్టీని బలహీనపరచదని చెప్పేసి భావించే ఈ అరెస్టులు ఈ తప్పుడు కేసులు ఇవన్నీ కూడా పెడతా ఉన్నారు. కొంతమంది జైలు పాలు చేస్తున్నారు. నియోజకవర్గాల్లో కూడా కొంతమంది స్ట్రాంగ్ నాయకులను అందరినీ కూడా ఏదో రకంగా తప్పుడు కేసులు పెట్టి నియోజకవర్గాలకి వారి సొంత ఊర్లోకి కూడా పోనీకోకుండా కూడా చేసే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. ఈరోజు కోర్టు అనేది కూడా చాలా స్పష్టంగా కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా పార్లమెంటు సభ్యులకు వారికి ఇవ్వమంటే ఫెసిలిటీస్ మాత్రం ఇచ్చినామని చెప్పి కోర్టుకు తప్పుడు చెప్తున్నారు. కానీ ఇక్కడ జైల్లో మాత్రం ఎక్కడ కానీ ఫెసిలిటీస్ మాత్రం కల్పించలేదు. కేవలం ఈరోజు మన కేతిరెడ్డి గారు చెప్పినట్లుగా ఈరోజు మానసికంగా ధైర్యవంతుడు కాబట్టి మిథున్ రెడ్డి గారు జైల్లో గట్టిగా నిలబడినాడు. కానీ ఎక్కడ కానీ ఫెసిలిటీస్ కూడా ఎక్కడ కానీ కల్పించలేని పరిస్థితి కూడా ఏదేమైనా కూడా ఇటువంటి పరిస్థితులని కూడా ఎక్కడ కూడా కానీయము. కాకినాడ ప్రతాప్ నగర్ లోని జనవాలి వృద్ధాశ్రమంలో కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎంపీ సానా సతీష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి పండ్లు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జన్మదినం అనేది సమాజంలోని నిరుపేదలకు వృద్ధులకు ఉపయోగపడే రోజుగా మారాలని సతీష్ బాబు ఆకాంక్ష మేరకు వృద్ధాశ్రమంలో వేడుకలు నిర్వహించామని అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్దితో పాటు కాకినాడ జిల్లా అభివృద్దిపై సతీష్ బాబు ప్రాముఖ్యతనిస్తూ మాట్లాడడం పట్ల జిల్లా ప్రజల హృదయాల్లో ఆయన స్థిరమైన గుర్తింపు పొందారని పేర్కొన్నారు. నానా సతీష్ గారు బడుగు బలహీన వర్గాల ఆకాంక్ష, అలాగే కాకినాడ జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ విభక్తత కలిగిన ఒక నాయకుడు. అలాగే సతీష్ గారు రాజ్యసభ సభ్యులుగా సుమారు 6 నెలల నుంచి పార్లమెంట్లో చూస్తున్నాం. ఆయన పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ గురించే కాకుండా తూర్పుగోదావరి జిల్లాను డెవలప్మెంట్ గురించి అన్ని విషయాల గురించి కూడా ఆయన చర్చించడం జరుగుతుంది. ఒక సీనియర్ పొలిటీషియన్ ఏ రకంగా చర్చిస్తాడో అంతకన్నా ఎక్కువగా చర్చించి మన యొక్క సమస్యల్ని ఢిల్లీ దాకా తీసుకెళ్ళి ఆ సమస్యల పరిష్కారాన్ని ఆక్రమించుకోవడం జరుగుతుంది. చాలా సతీష్ గారు బాబు గారు ఆయన యొక్క ఫౌండేషన్ ద్వారా ఇల్లు లేని వారికి ఇల్లు కానీ, అలాగే చదువుకుంటున్న వారికి చదువు చెప్పించడానికి, అలాగే బుక్స్ ద్వారా సప్లై చేయడం జరుగుతుంది. ఆయన ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆయన చెప్పారు, పుట్టినరోజు చేసుకోవడం కాదు, అది 10 మందికి ఉపయోగపడాలని చెప్పడం జరిగింది. దాని ముందు వరే ఇవాళ మన జనావళి ప్రతాపనాథ జనావళి కార్యక్రమంలో విద్యాశ్రమం దగ్గరికి వచ్చి ఇక్కడ నాయకులు కార్యకర్తల సమక్షంలో వాళ్ళు పంచుకోవడం జరిగింది. ఇంతేకాదు సానా సతీష్ బాబు గారు ఇంకోటి చెప్పారు, ఇవాళ నా పుట్టినరోజు కాదు, పుట్టినరోజు కార్యక్రమం రోజుని 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు మీరు చేయండి అని చెప్పడానికి పిలుపునివ్వడం, ఆ పిలుపు ప్రకారం నేను వాళ్ళ ఇక్కడ రావడం. అది నేనే కాదు, సతీష్ బాబు గారి యొక్క సైన్యం చాలామంది ఉన్నారు, వారందరూ కూడా రకరకాల కార్యక్రమాలు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన భారత వ్యోమగామి వాయుసేన టెస్ట్ పైలట్ గ్రూప్ కెప్టెన్ సుభాంశు శుక్లా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. దేశ రాజధానిలోని ప్రధాని అధికారిక నివాసంలో జరిగిన ఈ సమావేశంలో శుక్లా ఒక అపురూపమైన కానుకను మోదీకి అందజేశారు. తన చారిత్రాత్మక X4 మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లిన త్రివర్ణ పతాకాన్ని ఆయన ప్రధానికి బహూకరించారు. మానవ సహిత అంతరిక్ష యాత్రలో భారత్ సాధిస్తున్న ప్రగతికి ఈ ఘటన ప్రతీకగా నిలిచింది. ఈ సందర్భంగా సుభాంశు శుక్లా తన అంతరిక్ష యాత్రలోని ఉత్కంఠభరిత క్షణాలను, ఎదురైన సవాళ్లను ప్రధానికి వివరించారు. అంతర్జాతీయ వ్యోమగాములతో కలిసి సుదీర్ఘకాలం అంతరిక్ష కేంద్రంలో గడిపిన అనుభవాలను పంచుకున్నారు. శుక్లా సాహసాన్ని, దేశభక్తిని ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తారు. आप जाते हैं उसमें तो सीटिंग अरेंजमेंट वैसा ही रहता है, वैसे ही रहता है सर, और पूरे 23-24 घंटे उसमें निकालना पड़ता है। हाँ सर, लेकिन एक बार जब आप अंतरिक्ष में पहुंच जाते हैं तो आप सीट खोल के, अपना हार्नेस खोल के आप
उसी कैप्सूल में आप मूव अराउंड, आप जा सकते हैं, इधर उधर चीजें कर सकते हैं। इतनी जगह है उसमें? बहुत तो नहीं है सर, लेकिन थोड़ी बहुत है। मतलब आपका फाइटर जेट का कॉकपिट है, उससे तो ज्यादा अच्छा है। उससे तो ज्यादा अच्छा है सर। बट पहुंचने के बाद सर काफी कुछ चेंजेस होते हैं, जैसे पूरा आपका हार्ट स्लो हो जाता है, तो वो कुछ बदलाव होते हैं, और वो फिर लेकिन 4-5 दिन में बॉडी आपकी यूज टू हो जाती है, वहां आप नॉर्मल हो जाते हैं। और फिर जब वापस आते हैं तो फिर वही दोबारा से वही सारे चेंजेस, आप मतलब चल नहीं सकते वापस आते हैं, तो चाहे आप कितने भी स्वस्थ हो। मुझे बुरा नहीं लग रहा था, मैं ठीक था, लेकिन फिर भी जब पहला कदम रखा तो मैं मतलब गिर रहा था, तो लोगों ने पकड़ रखा था मुझे। फिर दूसरा तीसरा, हालांकि मालूम है कि चलना है, लेकिन वो ब्रेन जो है वो उसको टाइम लगता है सर वापस समझने में कि अच्छा अब ये नया एनवायरनमेंट है, नया वातावरण है। यानी सिर्फ बॉडी का ट्रेनिंग नहीं है, माइंड का ट्रेनिंग ज्यादा है। माइंड का ट्रेनिंग है सर, बॉडी में ताकत है, मांसपेशियों में ताकत है, लेकिन वो ब्रेन की रीवायरिंग होनी है, उसको दोबारा से ये समझना है कि ये नया एनवायरनमेंट है, अब इसमें आपको चलने के लिए इतनी ताकत लगेगी या इतना एफर्ट लगेगा, वो वापस से समझते हैं सर। బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.